అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. డే 1 weight 80.3 kgs అండ్ డే 4 ఐ థింక్ 79.1 అండ్ ఈరోజు వెయిట్ ఎట్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో, ఐ మీన్ బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు తెలుస్తుంది. అండ్ మార్నింగ్ డ్రింక్లో వీట్ గ్రాస్ పౌడర్ తీసుకున్నాను. వీట్ గ్రాస్ పౌడర్ వచ్చేసి 1 teaspoon 250 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకున్నాను. అండ్ వీట్ గ్రాస్ పౌడర్ అన్నది మీరు లింక్ చాలామంది అడిగారు. నేను కామెంట్ సెక్షన్లో కానీ ఆర్ఎల్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీట్ గ్రాస్ పౌడర్ జస్ట్ 1 teaspoon, అంటే స్టార్టింగ్లో అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు 1 teaspoon ఆఫ్ పౌడర్ తీసుకొని 250 ml ఆఫ్ ల్యూకోమ్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. సో దీనివల్ల లైక్ మల్టిపుల్ న్యూట్రియంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, అలాగే డిటాక్సిఫికేషన్కి చాలా మంచిది, అంటే లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ ఈరోజు మార్నింగ్ డ్రింక్లో బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్ అండ్ నెక్స్ట్ మొరింగా పౌడర్. ఈరోజు మార్నింగ్ డ్రింక్ డిటాక్స్ జ్యూస్లో హెల్దీ జ్యూస్, డిటాక్స్ జ్యూస్ అని పక్కన పెడితే హెల్దీ జ్యూస్లో మార్నింగ్ డ్రింక్. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్. సో ఈరోజు ఫ్రూట్స్లో ఆరెంజ్, 2 వాల్నట్స్ అండ్ 4 to 5 సోక్డ్ ఆల్మండ్స్. సో ఇది ఈరోజు నా ఫస్ట్ మీల్. అండ్ ఎక్స్హేల్స్. సో మార్నింగ్ యోగా క్లాస్, పర్సనల్ క్లాస్ వచ్చేసి 9:30 to 10:30 ఉంటుంది. 9:30 AM to 10:30 AM. అండ్ ద నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను నేను. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు వెజిటబుల్ పోహా 180 grams అండ్ సింగిల్ ఎగ్తో ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ లంచ్ 200 grams ఆఫ్ రైస్. ఇది గ్రాడ్యువల్గా పోర్షన్ తగ్గించుకుంటూ వెళ్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ 200 grams. అండ్ నెక్స్ట్ ఫిష్ కర్రీ వచ్చేసి 150 grams అండ్ ఫిష్ పులుసు వచ్చేసి 100 grams. సో కంప్లీట్గా నాన్ వెజ్ ప్లేట్. సో ఇది ఈ రోజు నా లంచ్. అండ్ ఏదైతే మీ గ్రామ్స్లో పోర్షన్స్ చూపిస్తున్నానో అది అట్లీస్ట్ 1 month నుండి 1.5 month వరకు మెయింటైన్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్ అన్నది. వన్స్ మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నార్మల్గా 1 cup మెజర్మెంట్ ఆర్ ఎల్స్ 1 bowl మెజర్మెంట్ మీరు తీసుకొని దాంతో చెక్ చేసుకొని తినచ్చు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వాకింగ్ చేశాను ఆ రోజు. సో వాకింగ్ అన్నది నాట్ ఓన్లీ 30 minutes ఆర్ ఎల్స్ 1 hour 1.5 hour ఈవినింగ్ చేయాలని ఏమీ లేదు. మార్నింగ్ టు నైట్ వరకు నీట్ అన్నది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నీట్ అంటే ఏంటంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, ఫిజికల్ యాక్టివిటీ. మార్నింగ్ టు నైట్ వరకు ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో నా డిన్నర్ టైం వచ్చేసి ఇప్పుడు 7 PM అవుతుంది. అండ్ ఈరోజు డిన్నర్లో ఎగ్ రోల్. లెట్ మీ షో. యాక్చువల్లీ టూత్పిక్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఎక్కువ స్టఫ్ ఉండడం వలన రోల్ అవ్వలేదు. సో అందుకే కొంతసేపు టూత్పిక్ పెట్టి ఉంచాను. సో ఎగ్స్ ఫస్ట్ ఇది హోల్ వీట్ ఫ్లార్ రోటీ అండ్ దీనిపైన ఎగ్ ఆమ్లెట్ వేయడం జరిగింది. సింగిల్ ఎగ్ అండ్ దీంట్లో పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యారెట్ అండ్ గ్రీన్ బీన్స్ యాడ్ చేశాను. మసాలాస్ వచ్చేసి కారం అండ్ మన ఉప్పు, సాల్ట్ అండ్ కొంచెం లైట్గా పెరి అండ్ పెప్పర్ పౌడర్. ఈ సాటే చేయడానికి, వెజ్జీస్ అన్నీ సాటే చేయడానికి. సో స్టార్టింగ్ వెయిట్ డే 1ది 80.3 kgs ఉండేది. ఇప్పుడు వచ్చేసి 78.5 kgs, అంటే టోటలీ 1.8 kgs తగ్గాను. సో నాకు తెలిసినంత వరకు ఒక 4 to 5 days అవుతుంది.